చేసి మృతంగా దయ్యంగా మాట్లాడుతూ ఉండేది. ఇలా ఉండగా ఆమెకు మహాలక్ష్మి యొక్క అనుగ్రహం కలిగి ఒక రోజున కలలో ప్రసన్నమై మహాలక్ష్మీదేవి, ఓ చారుమతి, నేను వరలక్ష్మీదేవిని, నువ్వు నాకు అనుగ్రహం కలిగి ప్రత్యక్షమైతను. శ్రావణ శుక్ల పూర్ణిమకు ముందుగా వచ్చిపోయే శుక్రవారం నాడు నన్ను పూజించినచో నీకు కోరిన వరములు ఇస్తాను అని చెప్పి అదృశ్యమైంది. చారుమతీదేవి స్వప్నంలోని వరలక్ష్మీదేవికి ప్రదక్షిణ నమస్కారాలు చేసి అనేక విధాల స్తోత్రాలు చేసింది. ఓ జగజ్జనని, నీ కటాక్షము కలిగితే జనులు ధనులు విద్వాంసులు సకల సంపన్నులు అందరూ. నేను జన్మాంతరము చేసిన పుణ్యము విశేషం వలన ఈ పాదదర్శనము నాకు కలిగాను అని చెప్పి మహాలక్ష్మి సంతోషంతో చేసింది. చారుమతి అనేక వరములు ఇచ్చి అంతర్ధానం చెందింది. చారుమతి తక్షణమే నిద్ర మేల్కొని ఇంటికి 4 ప్రక్కల చూసింది. లక్ష్మీదేవి కనిపించలేదు. ఓహో, నేను కలయింటిని కదా అని భావించి స్వప్న వృత్తాంతమంతా తన భర్తకు చెప్పింది, మామగారికి చెప్పింది. వారు ఈ స్వప్నము అన్నింటికంటే ఉత్తమమైనది. శ్రావణ మాసంలో వచ్చిన తోడనే వరలక్ష్మి వ్రతము ఆచరింపవలసింది అని చెప్పారు. పిమ్మట చారుమతి స్వప్నమున విన్నట్లుగానే శ్రావణ మాసం ఎప్పుడు వచ్చరా అని ఎదురు చూస్తూ ఉన్నది. ఇలా ఉండగా వీరి అదృష్టం వల్ల శ్రావణ మాస పూర్ణిమకు ముందుగా వచ్చేటువంటి శుక్రవారం రాని వచ్చింది. దానితో చారుమతి మిగతా స్త్రీలు కలిసి ఈ రోజునే కదా వరలక్ష్మీదేవి చెప్పిన రోజు అని ఉదయాన్నే మేల్కొని స్నానాలు చేసి వస్త్రాలు కట్టుకొని చారుమతీదేవి ఇంటిలో ఒక ప్రదేశంలో ఆవు పేడతో కలిగి మంటపాన్ని ఏర్పరిచి అందులో ఒక పీఠాన్ని ఏర్పరిచారు. దానిపై కొత్త బియ్యం పోసి మర్రిచిగుళ్ళు మొదలగు పంచవల్లముడు అనే కలశం ఏర్పరిచి అందులో వరలక్ష్మీదేవిని ఆవాహనం చేసి ముఖ్య భక్తియుక్తులు ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజలను చేశారు. 9 సూత్రములు గల వరాలను దక్షిణ హస్తానికి కట్టుకుని వరలక్ష్మీదేవి నానావిధ భక్ష్య భోజనాలను నివేదన చేసి ప్రదర్శన చేశారు. ఇంట్లో ప్రదక్షిణ చేయగానే ఆ స్త్రీల కొందరికి కాళ్ళ గల్లు శబ్దం కలిగింది. అంత కాళ్ళు చూసుకున్న గజ్జల బదులుగా ఆభరణంలో కలిగి ఉండగా వారందరూ ఓహో, వరలక్ష్మీదేవి కటాక్షం వల్ల వచ్చింది అని సంతోషించారు. మరి ఒక ప్రదక్షిణ చేయగా చేతులు ఎంత ఘాయమానంగా పొందుతున్నారు. నవరత్న ఖచ్చితములైన కంకణాలు మొదలగు ఆభరణాలు వచ్చి చేరినవి. ఇంకా చెప్పనేలా 3వ ప్రదక్షిణ చేయగానే స్త్రీలందరూ సర్వాభూషణ అలంకృతులై ఆ స్త్రీల గృహంబుల స్వర్ణమయములై రథ గజ త్వరగా వాహనములతో నిండిపోయినవి. దాంతో ఆ స్త్రీలందరూ కూడా గృహములకు వెళ్ళి వారి ఇళ్ల నుండి గుర్రములు, ఏనుగులు, రథములు, బళ్ళు వచ్చి నిల్చున్నారు. తర్వాత చారుమతి మొదలగు స్త్రీలందరూ తమచే కల్పోక్త ప్రకారంగా పూజ చేయించిన పురోహితునికి 12 కుడుములు వాయినం ఇచ్చి దక్షిణ తాంబూలాలు ఇచ్చి ఆశీర్వాదం పొందారు. వరలక్ష్మీదేవికి నివేదనం చేసిన భక్ష్యాలను బంధువులతో అందరూ కలిసి భుజించి తమ కొరకు వచ్చి కాచుకుని ఉన్న గుర్రములు, ఏనుగులు మొదలైన వాహనాలకి తమ ఇళ్లలో పోతూ ఒకరినొకరు ఓహో, చారుమతీదేవి భాషం అంటే ఏమని చెప్పవచ్చును. వరలక్ష్మీదేవి తనంతటి తాను స్వప్నంలో వచ్చి ప్రత్యక్షమైంది. ఆ చారుమతీదేవి ఉన్నాయి కదా, అందరూ మహాభాగ్యవంతులు, సకల సంపత్తవంతులు అయ్యారు అని చారుమతీదేవిని బాగా పొగిడారు. తమ ఇళ్ళకి వెళ్ళి పోయారు. పిల్లలు చారుమతి మొదటి స్త్రీలందరూ ప్రతి సంవత్సరం ఈ మతాన్ని చేస్తూ పుత్ర పౌత్రాభివృద్ధి కలిగి ధన కనక వస్తు వాహనాలతో చేకూర్చుకుని సుఖంగా ఉండసాగారు. కావున ఓ పార్వతి, ఈ ఉత్తమమైన వ్రతాన్ని అందరూ చేయవచ్చు. అట్లు నచ్చిన సర్వ సౌభాగ్యములను కలిగి సుఖముగా ఉండురు. ఈ కథను విన్న వాళ్ళకు, చదువుల వాళ్ళకు వరలక్ష్మి ప్రసాదం వలన సకల కార్యములు సిద్ధించునని పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పి ఉన్నాడు. వరలక్ష్మి వ్రత కథ సంపూర్ణం. ఇప్పుడు క్షమా ప్రార్థన.
మనం చేసేటటువంటి వరలక్ష్మి వ్రతము